హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో జనాల్ని ఆకట్టుకున్న భారతీయ రియల్ ఎస్టేట్ సంస్థ వందల కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగిప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ప్రీ లాంచింగ్ ఇదో మాటల మాయాజాలం. ఎక్కడో ఓ చోట భూమిని చూపించి లేదా సగం నిర్మాణం చేపట్టిన భవనాన్ని చూపించి ఇదిగో ఇలా వ్యాపారం మొదలు పెడతారు. ఇప్పుడైతే తక్కువ ధరకు వస్తుంది, వచ్చి కొనుగోలు చేయండని ఊరిస్తారు. దీంతో మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు సామాన్యులు తమ బడ్జెట్లో వస్తుంది కదా అని అప్పో సప్పో చేసి ఇన్వెస్ట్ చేస్తారు. అంతే, ఆ తర్వాత ఇక వారికి మామూలుగా కాదు చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు ఇదే తరహాలో హైదరాబాద్లో భారతీ బిల్డర్స్ సంస్థ వినియోగదారుల్ని నిలువునా ముంచేసింది. భారతీ బిల్డర్స్ ప్రీ లాంచ్ ఆఫర్ను ప్రకటించింది. తనకున్న 6.5 ఎకరాల స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించింది. దీంతో సుమారు 300 మంది వరకు 10 లక్షల రూపాయలు ఆ పైన నగదును చెల్లించారు. అందుకు భారతీ బిల్డర్స్ వారికి రసీదులు కూడా చెల్లించింది. అయితే 3 ఏళ్లు గడుస్తున్నా భారతీ బిల్డర్స్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ప్రీ లాంచ్ డబ్బులు చెల్లించిన వారంతా భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణలతో పాటు పొన్నూరులను నిలదీశారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదని, రాగానే నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈలోపు ప్రీ లాంచ్ డబ్బులు చెల్లించిన వారి కోసం కొన్ని నిర్మాణాలను చేపట్టారు. కొంపల్లిలో భారతీ బిల్డర్స్ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు బాధితులు. నిర్మాణం చేపడుతున్న ప్రాంతానికి వెళ్లగా అక్కడ భారతీ బిల్డర్స్కు బదులుగా సునీల్ కుమార్ అహుజా పేరుతో బోర్డులు కనిపించాయి. నాగరాజు, శివరామకృష్ణలను నిలదీయడంతో వారు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహించి సైబరాబాద్లోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశారు. దీంతో నాగరాజు, శివరామకృష్ణ, పొన్నూరులను అరెస్ట్ చేశారు. అయితే తమకు న్యాయం జరగలేదని, తాము కట్టిన డబ్బులు తిరిగివ్వకపోవడంతో సిసిఎస్లో మరోసారి ఫిర్యాదు చేశారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమని ఫస్ట్ సునీల్ కుమార్ అహుజాను కలిశాడంట. కలిసిన తర్వాత అతను ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చాడంట. డబ్బులు ఇచ్చి ఇంట్రెస్ట్ చూపించేసి తర్వాత మీరు ఇంట్రెస్ట్ కట్టట్లేదు కదా, మీరు మాకు డబ్బులు పే చేయట్లేదు అని ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. అతను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా అందరికి కూడా తెలియకుండా చేశారండి. ఇదంతా కూడాను మాకు తర్వాత తెలిసింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని అడిగితే ఇంట్రెస్ట్ కట్టలేక మేము చేశాము అని చెప్తున్నారు. ఇప్పుడు శివరామకృష్ణ అనే అతను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా గానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వడు. భారతీ బిల్డర్స్ సునీల్ కుమార్ అహుజాతో కలిసి శ్రీ భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో 2 కంపెనీలను ప్రారంభించింది. ఇందులో సునీల్ కుమార్ అహుజా కుమారుడు ఆశీష్ అహుజా 60% వాటా, నాగరాజు, శివరామకృష్ణ చెరో 20% వాటాలతో కంపెనీని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బాధితులు తమ డబ్బుల్ని తిరిగివ్వకుండా కంపెనీలు పెడుతూ మరింత మందిని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. The problem here is when initially we spoke to Ahuja said that we are entering into an agreement with SRK and changing the name of the company to Sri Bharati Builders, and he has assured us that he will give for development. After giving this line, it's already an year passed and nothing is running forward. We as a customer, we are demanding that at least give our money back or at least give the construction in that particular site. ప్రస్తుతం కేసు కోర్టులో ఉండడంతో పాటు నాగరాజు, శివరామకృష్ణ, పొన్నూరులను ఈడబ్ల్యూ అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు బాధితులు.